హై గైస్ అందరికి, మీకైతే ఈ దూడైతే తెలుసు అనుకుంటున్నా. అంటే కమ్యూనిటీ పోస్ట్ ఆల్రెడీ 10 days బ్యాక్ అయితే పోస్ట్ అయితే అప్లోడ్ చేశా కదా. సో ఇవాళ అయితే డీవార్మింగ్ అయితే చేస్తున్నా. అంటే ఫస్ట్ టైం చేసుకునేటప్పుడు లాగా పుట్టిన డేట్ నుంచి 15 days కి అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ రోజు వచ్చేసి డీవార్మింగ్ అయితే ఇస్తున్నా. దీనికి నేను దాపేది వచ్చేసి ఏంటంటే ఫెన్బెండాజోల్ అయితే తాపుతున్నా అనమాట. ఇది ఎలా అంటే ఒక ఎంఎల్ వచ్చేసి 4 kgs బాడీ వెయిట్ కి అయితే తాపుకోవాలన్నమాట. సో ముందుగా ఏంటంటే మన లాగ యొక్క బాడీ వెయిట్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. సో ఈ దూడ యొక్క బాడీ వెయిట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీగా 40 kgs అయితే ఉంది. అంటే ఒక ఎంఎల్ 4 kgs బాడీ వెయిట్ దానికి తాపుకోవచ్చు అనమాట. అంటే దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తే మనం ఈ ల్యాక్ వచ్చేసి ఒక 10 ml అయితే తాపాలన్నమాట. సో ఈ విధంగా చెక్ చేసుకొని మేమైతే డివార్మింగ్స్ అయితే చేస్తూ ఉంటాం అనమాట. ఇదిగోండి గైస్, నేనైతే ఇదిగోండి 10 ml అయితే తీసుకున్నా. సో ఈ డివార్మింగ్ చేసేటప్పుడు ఇంకొకటి ఏంటంటే ఆవుకైనా సరే దూడకైనా సరే మనం ఖచ్చితంగా పరిగడుపున అయితే చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు పరిగడుపున అంటే తెలిసిందేగా, ఏం తినక ముందు చేసుకోవాలి. సో నేను అందుకని ఏం చేశానంటే మార్నింగ్ అయితే నేను 7:30కి మిల్క్ అయితే దాపా. ఇప్పుడు వచ్చేసి టైం అయితే ఎగ్జాక్ట్లీ 5 అయితే అవుతుంది. సో ఈ టైంకి అయితే డివార్మింగ్ చేసా. తర్వాత మళ్ళీ ఎలా అంటే ఒక 3 hours గ్యాప్ ఇచ్చి మళ్ళీ మిల్క్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా అయితే మా ఫామ్ లో అయితే డివార్మింగ్స్ అయితే చేస్తుంటాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇన్స్టా పేజ్ లో చూసే వాళ్ళంటే ఫాలో అయితే కొట్టేసుకోండి గైస్. ఓకే, బాయ్.